పరిమితమైన వనరుల్లోని పరిమితమైన ప్రాంతాలను ఎంపిక చేసుకొని కదలగలిగిన గ్రూపుల్ని ఎంపిక చేసుకొని కనుక ఒక ప్రయోగం చేయగలిగితే మోడల్గా మనం ఒంగోలు తీసుకొని మనం ప్రతి మన రాష్ట్రంలో పెట్టే మాట అనొచ్చు అనుకుంటున్న నాకు తెలియదు. అంటే నాకు జిల్లా ఉండే ఒక కార్యక్రమం నుంచి ఇంకోటి నంబర్ ఆఫ్ ప్రజలు మనల్ని అందుకోలేకపోతున్నారు. అందుకని మీరు చెప్తా ఉండాలి మనం చేయడానికి కాదు వాళ్ళు మాత్రమే చేస్తారనుకుంటున్నారు. అలా కాకుండా పరిమితమైన అంటే ఇటువంటి ముఖ్యంగా భిన్న భిన్నమైన వాళ్ళ ఇవున్న ఒక మోడల్గా అది రైతు సంఘంలో చూసాము. అందుకని ఆ ఆదర్శప్రాయమైన దీంట్లో మనం అమలు చేద్దాం. అలా చేయగలిగితే అవసరమైన ప్రయత్నాలు చేద్దామని చెప్తాం. అవకాశం ఇచ్చింది ప్రజలకి ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యుత్ ఛార్జీల భారాన్ని దాదాపు 13,000 కోట్ల రూపాయల డ్రాప్ ఛార్జీల పేరుతో ఈ నెల బిల్లు నుంచి వసూలు చేస్తాం. రానున్న 2 సంవత్సరాల కాలం ప్రజల నుంచి వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు డ్రాప్ ఛార్జీల పేరుతోని దాదాపు 7 సార్లు ప్రజల మీద భారం వేస్తే బాధుడే అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసింది. మేము అధికారంలోకి వస్తే ధరల భారం ప్రజల మీద వేయకుండా చేస్తామని చెప్పని హామీ ఇచ్చి ఈరోజు డ్రాప్ ఛార్జీల పేరుతో ప్రజల మీద భారం వేశారు. మరో పక్కన సెకీతో జరిగిన ఒప్పందాల నేపథ్యంలో అదాని జగన్మోహన్ రెడ్డి గారికి 1,750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చాడని అమెరికన్ కోర్టులోని కేసు నమోదైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తున్నాం. లంచం పుచ్చుకున్నందుకు ఆయన మీద చర్యలు తీసుకోండి. అదే సందర్భంలో లంచం ఇచ్చినటువంటి అదానీ మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ఈ అదానితో జరిగినటువంటి లేకపోతే సెకీతో జరిగినటువంటి ఒప్పందం వల్ల దాదాపు 1,12,000 కోట్ల రూపాయల అదనపు భారం రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది. కాబట్టి తక్షణమే ఆ ఒప్పందాలను రద్దు చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ తప్పుడు ఒప్పందాలు ప్రజల మీద భారం వీటన్నిటి మీద ఈరోజుని సిపిఐ ఆధ్వర్యంలోని ఒంగోలులోని మల్లలింగం భవన్లోనే వామపక్ష పార్టీలు కాంగ్రెస్ ఆప్ పార్టీలతోని అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమావేశంలో చేసిన నిర్ణయాల ప్రకారం